ఈ ఈఓఏఓ అండ్ ఏపీఎస్సి సిలబస్ చూసుకున్నట్లయితే ఈఓఏఓ అండ్ ఏపీఎస్సి combined we have 230 vacancies. So this is a very good amount of vacancies. So మీ అందరూ రాస్తే it will be very much useful. Even if year మీరు attempt చేయకపోయినా, if you see the trend of it, year 2025 లో రిలీజ్ అయింది, previous గా 2023 and 2021. So every 2 years ki once the notification is expected. So even if you don't attempt this year, try attempting it next year. So year మీరు కోర్స్ తీసుకుంటే it will be anyways useful for you. మనం సిలబస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. మీరు ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సీసాట్ పేపర్ చూసుకున్నట్లయితే యూ విల్ హ్యావ్ కాంప్రహెన్షన్ రీడింగ్. సో ఆ కాంప్రహెన్షన్ రీడింగ్ కూడా ఈ జనరల్ ఇంగ్లీష్ లో ఒక పార్ట్. దీంతో పాటుగా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, ఇది మీరు కోచింగ్ తీసుకోవచ్చు. కోచింగ్ తీసుకోకపోయినా కూడా యూ కెన్ హ్యావ్ యువర్ సెల్ఫ్ స్టడీ. ఆ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ చదువుకుంటే ఎర్రర్ డిటెక్షన్ అనే టాపిక్ కూడా ఇందులో కవర్ అవుతుంది. ఇంకా జంబుల్ సెంటెన్సెస్, ఇంకా ఒకాబ్యులరీ లైక్ సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇవి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఇండియన్ హెరిటేజ్, కల్చర్ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్. సో మీరు మొత్తం ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు. ద ఆర్ట్ అండ్ కల్చర్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ అండ్ ఫ్రీడమ్ మూమెంట్స్, దిస్ మోస్ట్లీ కవర్స్ ద పోస్ట్ 1857 పార్ట్. 1857 రెవాల్ట్ తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ అంతా ఉంటుంది కదా, అది మనం చదువుకుంటే హిస్టరీ పార్ట్లో మీకు సరిపోతుంది. అండ్ ఎకానమీ, డెవలప్మెంటల్ ఇష్యూస్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఎకానమీ. సో ఇవి కూడా యూపీఎస్సీ సిఎస్సి ప్రిపరేషన్లో యాజ్ పార్ట్ ఆఫ్ కోచింగ్ యూ మస్ట్ హ్యావ్ ఆల్ లెర్న్ ఆర్ మేబీ యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ సూన్. సో ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు యూపీఎస్సీ సిఎస్సిలో కవర్ అయ్యే సబ్జెక్ట్స్. ఇంకొకటి ఏంటంటే జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మీకు ఎన్సీఆర్టీ లెవెల్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి. ఇవి కూడా యూ మస్ట్ రీడ్ ఫర్ యూపీఎస్సీ సిఎస్సి యాజ్ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ చదివితే ఇట్స్ జస్ట్ లైక్ ఎ ట్రయల్. మీరు చదువుతారు, వెళ్ళి రాస్తారు, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ సిఎస్సి కూడా. సో ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి ద కామన్ సబ్జెక్ట్స్ బిట్వీన్ యూపీఎస్సీ సిఎస్సి అండ్ దిస్ ఈపీఎఫ్ఓ ఎగ్జామినేషన్. అపార్ట్ ఫ్రమ్ దీస్ దెర్ ఆర్ 2 ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఫర్ దిస్ ఈపీఎఫ్ఓ ఎగ్జామినేషన్. అవేంటంటే ఐఆర్, ఎల్ఎల్ అండ్ సోషల్ సెక్యూరిటీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆడిటింగ్, అకౌంటింగ్ అండ్ ఇన్సూరెన్స్. సో ఇదేంటి, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. బేసిక్గా ఈపీఎఫ్ఓ అంటే ఇట్స్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో వీఆర్ వర్కింగ్ ఫర్ ద లేబర్ సెక్టార్ ఇన్ ద ఇండియా. లేబర్ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడం కోసం కానీ, వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఎన్షూర్ చేయడం కోసం కానీ, దానికోసం బేసిక్గా ఈ ఆర్గనైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ దిస్ ఆర్గనైజేషన్ ఇస్ బేసికలీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అందుకే వి రీడ్ దిస్ సబ్జెక్ట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ లాస్ అండ్ సోషల్ సెక్యూరిటీ.